మనకి మరో కాల్ ఉన్నారు. నాగిరెడ్డి కువైట్ నుండి కాల్ చేశారు. నాగిరెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే నమస్తే సార్. మాట్లాడండి. అన్నా నమస్తే అన్నా. నమస్కారం నాగిరెడ్డి గారు. నమస్తే అన్నా. ముఖ్యంగా ఒక విషయాన్న మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోయిట్ సలహాదారులు మేము కూడా ప్రచారానికి వచ్చాము. అన్ని విధాలుగా అన్ని ఊళ్ళు తిరిగాము. మేము కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం అనేది ఒక పేద ప్రజలకు కానీ వికలాంగులకు కానీ కన్నిటి రైతాంగానికి కానీ న్యాయం చేసిన కుటుంబం. అదే విధంగా తండ్రి జాగాలో జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నాడు. ఎవరు ఎట్టమంటి ఎన్ని కూటములు చేసినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆపే శక్తి ఎవరికి లేదు. దేనికంటే మేము పోయినాం, ప్రజల్లోకి బస్సు యాత్రకు పోయినాము, ఇంటింటికి గడప గడపకు పోయినాము. ఎవరి నుంచి కాదు, ఆయన సినిమాలో డాన్స్ వేసుకోవాల్సిందే. అది ప్రజలకు సేవ చేసే మనిషి ఏంది. ఆ విధంగా పిచ్చుకుక్క మాదిరి ఎగురుతాడు, ఆ విధంగా మాట్లాడతాడు, ఒక సంస్కారం లేకుండా మాట్లాడతాడు. ప్రజలు అన్ని బాగా తెలుసుకున్నారు ప్రజలు. కాకపోతే ముస్లిం ముద్దగా అవ్వాతాతలు మొన్న పడిన అవస్థకు వాళ్ళు సచ్చినా కానీ ఏరే పార్టీకి వేయరు ఓటు. ఆ విధంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక కన్న బిడ్డగాడికి ఎక్కువగా చూసుకుంటున్నారు. దీంట్లో డౌటే లే. మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూర్చుంటున్నాడు. సంక్షేమ పథకాలు ఇంకా ఎగస్ట్రా ఇస్తున్నాడు. దీనికి ఎవరు వెనుకాడాల్సిన పని లేదు. ఎంతమంది వచ్చినా కానీ ఆపలేరు. నేనేంటి చెప్తానంటే ప్రజల్లో నేను కూడా చూశాను స్పందన. ప్రతి ఇంటికి గడప గడపకు పోయాము. అన్ని చైనాల్లో కూడా ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి మాట్లాడితే ప్రజలకు మేలు జరుగుతుంది, రైతాంగానికి మేలు జరుగుతుంది, పిల్లలు చదువుకునేదానికి మేలు జరుగుతుంది. ఏం తప్పు చేశారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కుటుంబం? అన్ని విధాలుగా సాయపడతా ఉన్న కుటుంబాన్ని బుడతలుతున్నారే కానీ వీళ్ళు చేయొచ్చు కదా. అది రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పచ్చు కదా. ప్రశ్న ఉంటే అడగండి. ఇదేమా ప్రశ్నమా. సూటిగా చెప్తా ఉన్నది ఏమందంటే ప్రజలకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకే ప్రజలు ఆధారం ఇస్తారు, కుర్చీ ఇస్తారమ్మా. థ్యాంక్ యూ మా. మీరు కూడా హెల్ప్ చేయాలమ్మా. సాయం చేసే వాళ్ళకి మీరు కూడా హెల్ప్ చేయాలమ్మా టీవీ తరఫున. థ్యాంక్ యూ. సో మల్లాది విష్ణు గారు నాగిరెడ్డి గారు ఎన్నికల్లో తిరిగినట్టున్నారు. ఈ ప్రాంతంలో ప్రజల యొక్క అభిప్రాయాల్ని ఆయన చెప్తా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా రిఫార్మ్స్ని తీసుకొచ్చి, ఎవరు గతంలో ఎవరికి ముఖ్యమంత్రి అయినా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలని, సచివాలయం వ్యవస్థ తీసుకురావాలని, ఇంటింటికి పెన్షన్లు ఇవ్వాలని, ప్రతి 2000 మందికి ఒక సచివాలయం పెట్టి అక్కడ అందరికీ ఏ రకమైనటువంటి కార్యక్రమాలు కావాలన్నా జవాబుదారీతనంగా ఉండాలని చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? మళ్ళీ ఎందుకు ఇందాక మన మనోహర్ గారు అనుకుంటా మళ్ళీ రావాలంట, 110 వస్తాయంట. ఏమొస్తాయి? ఏం సంస్కరణలు తీసుకొచ్చారు పరిపాలనలో? ఏదో ఒక దమ్ము ధైర్యము గెలవగల సత్తా ఉంటే ఒక్కళ్ళే రావాలిగా. 3 పార్టీలు కలిసి ఎందుకు వచ్చాయి? జనసేన, బీజేపీ, టీడీపీ. అంటే ఒక లీడర్తో 3 పార్టీలు, 3 పత్రికలు, 3 టీవీలు, ఒక కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము. అసలు ఒక లీడర్తో ఇంతమంది పోటాడుతూ మేము గెలుస్తామని చెప్పని చెప్పుకునేటటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. ఇంతమంది కలిసి వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన రైతాంగానికి కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, అలాగే పేదవాళ్ళకి కానీ, ఆరోగ్యం పట్ల కానీ, లేకపోతే నాడు నేడు కానీ, మెడికల్ కాలేజెస్ కానీ అన్ని రకాల్లో కూడా ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చి ఇది చేశాము అని చెప్పాను. కరోనాలో ఎన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంది, ఎన్ని రకాలుగా మరణాలని తగ్గించింది. వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చారు కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండి ఇంటింటికి సర్వే చేసి, ఫీవర్ సర్వే చేసి, వాళ్ళకి కావాల్సిన మందులు ఇచ్చి, వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు ఇచ్చి, వాళ్ళు పిలిస్తే పలికేటటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు ఈ వ్యవస్థ బాగుంది,
జగన్మోహన్ రెడ్డి గారికి మేము తిరుగుతున్నప్పుడు మా ప్రభుత్వం గురించి చెప్పేటటువంటి మొట్టమొదటి కితాబ్ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ బ్రహ్మాండంగా తీసుకొచ్చారు అని చెప్పి పొగుడుతూ ఉన్నారు. అలాగే పెన్షన్లు ఇంటికి 65 వేల లక్షల పెన్షన్లు ఇంటింటికి డెలివరీ చేస్తూ ఉన్నారు. 2,000 కోట్ల రూపాయలు రమారమి ఇంటింటికి 2-3 రోజుల్లో మొత్తం పంపిస్తూ ఉన్నారు. మొన్న ఏమైంది? మన 2-3 నెలలు ఏమైంది? చనిపోయారు పెన్షన్దారులు అందరూ కూడా. చంద్రబాబు నాయుడు ఆలోచన, కుట్ర, కొంతమందితో కలిసి వాలంటీర్ వ్యవస్థ మీద చేసినటువంటి కంప్లైంట్ మూలంగా, వాళ్ళ ద్వారా ఇప్పించదని చెప్పడం మూలంగా, బ్యాంకుల్లో వేయటం మూలంగా, లేకపోతే సచివాలయానికి వెళ్ళి తీసుకోవటం మూలంగా చనిపోయారు. ఇది ఆయన పరిపాలన దక్షత. డెట్రాయిట్ నుంచి మనోహర్ గారు ఇలాంటివన్నీ గమనిస్తూ ఉండాలి, చూడాలి మీ లీడర్కి వచ్చినటువంటి ఆలోచనలు. మేమేమంటున్నామంటే పరిపాలన ఒక నిశ్చితంగా చర్చించండి. మీకున్నటువంటి ఫ్రెండ్స్తో. గతంలో చంద్రబాబు ఏమైనా చేశాడా? సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారా? పెన్షన్లు పెంచారా? పెన్షన్లు ఇంటింటికి బట్వాడా చేశారా? రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారా? నాడు నేడు స్కూల్స్ని బాగు చేశారా? మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారా? ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచారా? ఏ రంగం నేరుగా ప్రజలకి సహాయం చేసే రంగం 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి మంచి పని ఒకటంటే ఒకటి చెప్పండి. అమెరికాలో స్థిరపడిపోవడం కాదు, డబ్బు సంపాదించడం కాదు, మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. అంతే తప్ప పని కట్టుకుని ఒక మైండ్లో ఉండి ఒక ఇతర పార్టీలని, ఇతర లీడర్ని తిట్టడం కాదు. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు చెప్పాలి. మేము 5 సంవత్సరాలు మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ 5 సంవత్సరాలు అనేక రకాలుగా పరిపక్వత కలిగి ఓ పెద్ద 10, 15, 20 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి లీడర్లాగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశాడు. రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇంకా మరింత మెరుగ్గా, మేలుగా ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసేదానికి తయారవుతూ ఉన్నారు. 5 సంవత్సరాల అనుభవం వచ్చింది. 5 సంవత్సరాల అనుభవం కాదు, 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవంలాగా ప్రవర్తించాడు ఆయన. అన్ని రంగాల్లోనూ రిఫార్మ్స్ తీసుకొచ్చి, అన్ని రకాలుగాను ప్రజలకు అందుబాటులో ఉండి, అన్ని రకాలుగాను ప్రజలకి చేదోడుగా ఉండి, పేదరికం ప్రతి ఒక్కళ్ళు కూడా చేసేదని పేదలకి సహాయం చేయాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా అంటారు. అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా వచ్చి జనభూమి కమిటీలను పెట్టుకుని తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇక్కడ పుస్తకాలు పంచి బెంచీలు ఇచ్చి చేసేవాళ్ళు కదా. ఈరోజు ఆ పని ఉందా? చేయాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వం మీద సమూలంగా మార్పులు చేసేసింది అంతా కూడా నాడు నేడు పేరు మీద. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 4వ తారీఖు, మళ్ళీ 4వ తారీఖు రాత్రికి ఈ పాటికి ప్రభుత్వంకి ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ కూడా గెలుస్తారు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా 1,00,000 మందికి తక్కువ కాకుండా అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, ఇళ్ల స్థలాలు కానీ 1,00,000 మంది ఏ నియోజకవర్గం అయినా సరే. అందుకని చెప్తున్నాం మేము ధైర్యంతో 175 అని. సింగపూర్ నుంచి వచ్చినా, అమెరికా నుంచి వచ్చినా, లేకపోతే మెల్బోర్న్ నుంచి వచ్చినా డబ్బున్నోళ్ళు ఏదో ఒక 1000 మంది వచ్చి ఇక్కడ వాళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళకి ఫోన్లు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఎవరు పడితే వాళ్ళకి ఓటు వేయడానికి. మా కోసం ఎవరు నిలబడ్డారో, మా కోసం ఎవరున్నారో, మాకు అండగా ఎవరున్నారో, మా కష్టకాలంలో ఎవరున్నారో వాళ్ళకి మేము ఉంటామని చెప్పని రాత్రి 10 దాకా లైన్లో నుంచి వేశారు. 26,000 కోట్ల రూపాయలు ఆసరా, 26,000 కోట్ల రూపాయలు లక్షల మంది మహిళల అకౌంట్లో నిధులు జమ చేయడం జరిగింది 4 సంవత్సరాల్లో. ఏ రోజైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? ఏ ప్రభుత్వమైనా సరే, ఏ ఆర్థిక నిపుణులైనా సరే, ఎవరైనా సరే చెప్పేది ఏంటంటే నగదు బదిలీ చేయాలి, పేదవాళ్ళ చేతిలో డబ్బులు ఉండాలి, కొనుగోలు శక్తి పెరగాలి, మనీ రొటేషన్ అవ్వాలి అని చెప్పి. డైరెక్ట్గా 2,50,60,000 కోట్లు, ఇండైరెక్ట్గా 2 లక్షల కోట్లు పైగా 4.5 లక్షల కోట్ల రూపాయలు మనీ సర్క్యులేట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ఒకరి చేతుల నుంచి ఒకరికి, ఒకరి చేతుల నుంచి ఒకరికి. అందరూ కూడా, పిల్లలందరూ కూడా చదువుకుని బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడి, అమెరికా వెళ్ళి కూడా ఇంగ్లీష్ మాట్లాడి వచ్చారు. కాకపోతే ఏంటంటే మాకున్నటువంటిది ఏంటంటే మేము చేసినటువంటి మంచిని దగ్గరున్న వాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు, అమెరికాలో డబ్బులు సంపాదించి స్థిరపడిపోయిన వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తాలూకా మూలాలు, వీళ్ళందరూ కలిసి ఏంటంటే బ్యాడ్ చేయడం అనమాట. పత్రికల్లో తెల్లారు లేచి పత్రికలు చూస్తే, ఆ 2 పత్రికలు చూస్తే దుమ్మెత్తిపోయటము, ఆ 2 ఛానల్స్ చూస్తే దుమ్మెత్తిపోయటము, వ్యక్తిని ఒక భూతం కిందనో
రకరకాలుగాను క్రియేట్ చేసి ప్రజలకి, ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకుందాం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది, మోడీ గారు ఇనిషియేట్ చేశారు, నీతి ఆయోగ్ ఇనిషియేట్ చేశారు. కానీ చంద్రబాబును పవన్ కళ్యాణ్ మేమేదో తీసుకొచ్చినట్టు, మేమేదో ప్రజల భూములు లాక్కుంటున్నట్టు, కొన్ని పత్రికల్లో అమెరికాలో ఉన్నటువంటి భూములు పోతాయి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భూములు లాగేసుకుంటారు, జగన్ ఆస్తులన్నీ తీసేసుకుని హైదరాబాద్లో పెట్టుకుంటాడని రాసిస్తే, భయభ్రాంతులకు గురి చేస్తే, మళ్ళీ పోటీ చేసింది ఎవరితో? భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేశారు. ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా? కేంద్ర ప్రభుత్వంతో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని మా మీద రుద్ది, మీరు కలిసి పోటీ చేసి మా మీద రుద్దుతారా? ఇంతకన్నా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోలేరా? విజ్ఞత కలదు లేదా? ఏ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఓటు హక్కును ఉపయోగించుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అండి? 30 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అయినా, 25 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అయినా, ఏనాడైనా ఒక్క కార్యక్రమం గుర్తుందా ఆయనకి చెప్పుకోవడానికి? రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాలు పెట్టినా రైతాంగం గురించి ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలన్నారు. లేకపోతే రైతుల మీద కాల్పులు జరిపించాడు ఆయన బషీర్బాగ్లో కరెంటు ఛార్జీలు పెంచి. ఈరోజు మా మీద బుర్ర జల్లడానికి జగన్ గారు ఎట్లా అని చెప్పి మాట్లాడతారు. అయినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరిగేటటువంటి కౌంటింగ్ రోజున విజయ దరహాసంతో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన పైగా 175 ఏదైతే అనుకున్నామో దాని దగ్గరలోనే ఉంటాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. అందుకే మొన్న జగన్ గారు కూడా చెప్పారు, పోయినసారి కన్నా అధికంగా వస్తాయని చెప్పాను. అంతర్గత సునామీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. చేశాం కాబట్టి ప్రజలు మాతో ఉన్నారు, ఏమీ చేయలేదు కాబట్టి మోసం చేసేటటువంటి వ్యక్తులు కాబట్టి, ఇచ్చిన మాట కట్టుబడి ఉండరు కాబట్టి, విశ్వసనీయత లేదు కాబట్టి, నమ్మకం లేదు కాబట్టి ఓటు అనేది వాళ్ళకి వేసేటటువంటి పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి.